ఇప్పుడున్న ఈ కాలంలో కన్నింగ్ మెంటాలిటీ అనేది చాలామందికి చాలా ఎక్కువ ఉంది. ఆ కన్నింగ్ మెంటాలిటీతో చాలా మంది లైఫ్స్‌ని స్పాయిల్ చేస్తున్నారు కొంతమంది. ఆ కన్నింగ్ మెంటాలిటీ మన లైఫ్‌లోకి వచ్చేసింది అంటే మనం ఏ పని చేయలేం. మన జీవితాలు కూడా ఖచ్చితంగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ 100 ఔట్ ఆఫ్ 100% ఉన్నాయి. సో, దీన్ని మనం ఎప్పుడు వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి ఈ కన్నింగ్ మెంటాలిటీ. ఇది ఇలాగే పెరిగి పెద్దయిందంటే వాటితో పాటు వచ్చే సమస్యలు కూడా ఎక్కువైతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కన్నింగ్ మెంటాలిటీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. మీ థాట్ ప్రాసెస్‌లో కూడా రానివ్వద్దండి. వచ్చినాయంటే వెంటనే తీసేసేయండి. వెంటనే మీరు డైవర్ట్ అయిపోండి. అలా డైవర్ట్ కాకోకుంటే మీరు కష్టాల్లో పడాల్సొస్తుంది. అందుకే దీన్ని మాత్రము కన్నింగ్ మెంటాలిటీని అస్సలు రానీయకోకుండా చాలా జాగ్రత్త పడండి. అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కూడా ఆ పర్సన్స్‌ని కూడా మీ దగ్గరికి కూడా రానియద్దండి. దూరం పెట్టేయండి.